ఉపయోగించగలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం ఇబ్బంది లేకుండా రైతులను కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గోరంట్ల బుచ్చే చౌదరి గారు. ఇక్కడ అధ్యక్ష, ఈ నెల 19 ప్రాంతాల్లో వచ్చిన అధిక వర్షాల వల్ల గోదావరి జిల్లాలో తీవ్రంగా నష్టపోయారు రైతాంగం. ముఖ్యంగా నాట్లన్నీ వేసిన ప్రాంతంలో మొత్తం మునకేసి మొత్తం మునిగిపోయింది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రకృతి విపత్తుల నిధి కూడా పక్కదారి పెట్టిపోయింది అధ్యక్ష. కనీసం అగ్ని ప్రమాదాలు జరిగినా, వరదలు వచ్చినా వారికి సహాయం చేసే కార్యక్రమాలు లేకుండా పోయినాయి. ఆ నిధులని పక్కదారి పెట్టిపోయినాయి. మాకు సంబంధించి నా నియోజకవర్గంలో కడియం ఆగుంది. దయచేసి ఇరిగేషన్ శాఖ మంత్రులు వింటారని ఆలోచిస్తా ఉన్నాం. మేము తినొచ్చాం కనుక మీరు తినలేదు కనుక. అక్కడ కడియం ఆవా ఉంది సార్. కడియం ఆవులో మొత్తం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఎప్పుడైతే ఈస్టర్న్ కెనాల్ పైకి రావడంతో ఆ నీళ్ళన్నీ కూడా ఆగిపోవడంలో వర్షాలకి ఒక పంటను సర్వనాశనం అవుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ జరగలేదు సార్. నిన్న కూడా దాదాపుగా కడియం మండలంలో 2890 ఎకరాలు ఊడిస్తే దాంట్లో 2443 ఎకరాలు మునిగేసింది సార్. మొత్తం కూడా ప్రాంతం. అది కారణం ఏంటంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక. కోస్టల్ పేపర్సు, శ్రీరామ పేపర్సు వాళ్ళ డ్రైనేజ్ నుంచి వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చే నిధులు తప్పితే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపు చేసి ఆ డ్రైనేజ్ వ్యవస్థని, షట్టర్ సిస్టాన్ని సరిచేయనందువల్ల ప్రతి సంవత్సరం ఇలా నష్టం జరుగుతుంది. అలాగే మాకు జల్లకాలం ఉంది. మంత్రి గారు ఏనండి సార్, నోట్ చేసుకోండి సార్, మీరేమనుకోవద్దు సార్. ఎందుకంటే ఈ ప్రకృతి విపత్తులో మీ పాత్ర కూడా ఉంటుంది కనుక మేము రాసుకోమని అడుగుతున్నాం. జల్లకాలం ఉంది సార్, మా నియోజకవర్గంలో జల్లకాలం ఉంది. అది రూరల్ మండలంలోకి వస్తుంది. ఆ జల్లకాలం ప్రతి సంవత్సరం షట్టర్లు బాగు చేయాల. గత 6 నెలలుగా ఇరిగేషన్ అధికారిని ఎంత బతినా నా షట్టర్లు బాగు చేయాల. ఇప్పుడు గోదావరి వరద వచ్చిన తర్వాత ఆ అవుట్ వాల్ స్విచ్ పనిచేయనందువల్ల ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది. అక్కడ ఒక 2000 ఎకరాలు మునిగిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, మంత్రి గారు. మాకు సుబ్బిపేట వెంకిచావు చాలు. సుబ్బిపేట వెంకిచావుకు వచ్చినట్టుగా గోదావరి వరద వచ్చినప్పుడు రాజమండ్రిలో ముంపు ప్రాంతాలు పెరిగిపోతున్నాయి. ఏదైతే డ్రైనేజ్ తమరు కూడా చూశారు గతంలో, ఏదైతే డ్రైనేజ్ నది పై భాగంలో వెళ్తుంది, నగరం కింద భాగంలో ఉండటంలో వర్షాలు కురిసినప్పుడు వరద ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా నీరు గోదావరిలోకి వెళ్ళదు సార్. దాని పరిశ్రమ అనేక పేటలు మునిగిపోతున్నాయి, అభివృద్ధి చెందిన పేటలు కూడా. మొన్న కూడా నేను ఒక ప్రాజెక్ట్ అడిగాను, ఒక 4 కోట్లు శాంక్షన్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. చేయలేదు సార్. ఎందుకంటే పంపులు తోడిపోయాలి. ఆవా ఛానల్లో ఎలాగైతే పంపు తోడిపోస్తామో ధవళేశ్వరం ఆవ దగ్గర కూడా తోడిపోయాల్సిన అవసరం ఉంది. పంపులు పెట్ల కాంట్రాక్టర్ రాలేదు, బిల్లులు ఎవరని చెప్పి ఆగిపోయారంటే 4 కోట్లు శాంక్షన్ చేసి కూడా పనిచేయనందువల్ల 5-6 పేటలు మునిగిపోతున్నాయి ప్రతిసారి కూడా. దయచేసి దాన్ని సత్వరం పూర్తి చేయించవలసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి సార్, విపత్తుల నిధిలో నుంచి కనీసం అయ్యేవో ఇళ్ళు కట్టలేదు సార్. గతంలో ఇళ్ళు కాలిపోతే గత ప్రభుత్వం ఇలా కనీసం నష్టపరిహారం ఇవ్వాల, 10 కేజీలు బియ్యం ఇవ్వాల, వారికి ఇచ్చే పాత్రలు ఇవ్వాల. కనీసం విపత్తుల నిధి నుంచి దాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్సూరెన్స్ స్కీమ్ దగా చేశారు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టినందువల్ల రైతులకు రావాల్సిన నష్టపరిహారం రాకుండా పోతుంది. దీని మీద కూడా తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చర్చకు మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు సమాధానం చెబుతారు. అధ్యక్ష.